ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. ఈ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి సార్? అసలు సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్లో మల్టిపుల్ అప్లికేషన్, సింపుల్గా చెప్పాలి అంటే మన కంపెనీలో జరిగే వర్క్స్ని ఆటోమేట్ చేయడానికి డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తాం. అలా ఆటోమేట్ చేస్తే అటన్నిటిని సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్కి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది అటెండెన్స్ ఉంది. ఓకే, డైలీ వచ్చిన ఎంప్లాయీస్ అటెండెన్స్ తీసుకున్నాక మంత్ ఎండ్కి ఏం చేస్తాం, వాళ్ళు లాగిన్ అయిన టైం, ఎగ్జిట్ అయిన టైం వాటిని బేస్ చేసి అండ్ నెంబర్ ఆఫ్ లీవ్స్ని బేస్ చేసి క్యాల్కులేట్ చేసి శాలరీస్ వేస్తాము. అదంతా కూడా ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తే కనుక మొత్తం ఆటోమేటిక్గా మాన్యువల్ వర్క్ లేకుండా అక్కడ ఎంట్రీ ఫింగర్ ప్రింట్ అవుతుంది, తర్వాత అది సేవ్ అవుతుంది, మంత్ ఎండ్లో అదే క్యాల్కులేట్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తుంది. దీన్ని పేరోల్ సిస్టమ్ కింద బిల్డ్ చేసుకుంటాం. ఇది వన్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, ఏ కోర్సులో ఎక్కువగా ఉంటుంది? అంటే కోర్స్ మనం నేర్పించే దేంట్లో అయినా ఇట్లాంటివన్నీ బిల్డ్ చేయొచ్చు అండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయినా చేయొచ్చు, జావాతో చేయొచ్చు, పైథాన్తోనూ చేయొచ్చు. అంటే కోడ్నాల్లో కనుక నేర్చుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కోడ్నాల్లో నేర్చుకున్నప్పుడు మనం కంప్లీట్ బేసిక్ నుంచి నేర్పిస్తాము. ఈచ్ కోర్స్ మనకి 100 days ఉంటుంది. ఉన్న దాంట్లో కంప్లీట్ బేసిక్ నుంచి కంప్లీట్ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నేర్పిస్తాం అనమాట. ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నేర్పించేటప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వాళ్ళతో బిల్డ్ చేపిస్తాం. సిఆర్ఎం చేపిస్తాము, ఆటోమేటెడ్ సిస్టమ్స్ అంటే ఒక పర్సన్ ఈమెయిల్ ఐడి ఇవ్వగానే ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళాలి తనకి, ఆటోమేటిక్గా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ వెళ్ళాలి. అంతా కూడా అప్లికేషన్లో అంటే మాన్యువల్ వర్క్ ఎలా తగ్గించాలి, దానికి లాజిక్స్ ఎలా రాయాలి అన్నవి కూడా మొత్తం అందులో కవర్ అవుతాయి. వీటన్నిటిని కలిపితే ఎంటర్ప్రైజ్ సిఆర్ఎం, పేరోల్ సిస్టమ్ అన్ని రిమైనింగ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉండేవన్నిటిని బిల్డ్ చేస్తే దాన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఈ కోర్స్ మన దగ్గర మీరు ఇందాక పైథాన్, జావా అన్నారు కదా, ఆ ప్రాసెస్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. నేర్చుకునేటువంటి వాళ్ళకి కామన్ అని చెప్పేసి అన్నారు కదా. అవును, నేర్చుకునేటప్పుడు వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వాళ్ళతో బిల్డ్ చేపిస్తాం మనం. వాళ్ళతో బిల్డ్ చేయిస్తారు. అవును. ఇలా ఈ కోర్సెస్ నేర్చుకుంటే బయట ఆఫర్స్ ఎలా ఉంటాయండి? సార్, మినిమం 3.6 అంటే 30,000 per monthతో స్టార్ట్ అవుతుంది. ఇంకా హైయెస్ట్ అన్నది వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని బేస్ చేసి డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 60% ఉండాలి. ఉంటే కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఐటీ, నాన్ ఐటీ రెండు. ఐటీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ వెన్ కంపేర్డ్ తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉంటే వచ్చిన ఆపర్చునిటీని వచ్చిన టైంకి గ్రాప్ చేసుకునేట్లు వీళ్ళు రెడీగా ఉండాలి. అంతేగాని వాళ్ళకు వచ్చేస్తున్నాయి మాకు రావట్లేదు అని వాళ్ళని చూస్తూ ఇటు నేర్చుకోకుండా ఉండే బదులు ఆ టైంలో ప్రాపర్గా నేర్చేసుకొని ఒక ఆపర్చునిటీ వచ్చినా వెంటనే గ్రాప్ చేసేట్లు. ఎన్ని డేస్ ఉంటుందండి డ్యూరేషన్? 100 days అండి. 100 days, ఏదైనా 100 days. 100 days. ఓకే, నాన్ ఐటీ వాళ్ళకైతే సేమ్ అండి, కాకపోతే వాళ్ళకి కొంచెం స్లో పేస్ వెళ్తుంది, బేసిక్స్ మీద ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అసలు ఐటీ అన్న టచ్ లేకుండా ఉంటుంది కదా. ఒకవేళ ఎక్కువ స్లోగా ఉన్నారనుకోండి ఇంకో 10 or 15 days పెరుగుతుంది. అయితే ఇది కొంచెం గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఎడ్యుకేషన్లో. ఆల్రెడీ ఐటీ చదివినటువంటి వాళ్ళు ఉంటారు, నాన్ ఐటీ చదివినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కోడ్ జ్ఞాన్లో ఎలాంటి ఫెసిలిటీ ఉంటుంది అటువంటి వాళ్ళకి? అంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? గ్యాప్ వచ్చిన వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి. జస్ట్ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అని కాదు. Day 1 ఎట్లా ఉందో కోర్స్ అయిపోయేదాకా కూడా అదే ఇంట్రెస్ట్తో ఉండాలి. వాళ్ళు గట్టిగా మేము సాఫ్ట్వేర్ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి అని ఉంటే కనుక విల్ హెల్ప్ దెమ్. అంటే మినిమం ఒక 40 to 50 ఆపర్చునిటీస్ per year చూపిస్తాం అట్లా గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా. కాకపోతే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయ్యి బ్యాక్ అవ్వకుండా లైక్ ఆ జీల్తో వాళ్ళు నేర్చుకుంటూ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవాలి. వన్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే ఎక్స్పీరియన్స్ వస్తే ఏ కంపెనీస్ అయినా ఈజీగా తీసుకుంటాయి. ఓకే, స్కిల్ అంతా మీ దగ్గర నేర్పిస్తూ ఉంటారు. ఇది ఆన్లైన్లో కూడా నేర్పిస్తారా మీరు? ఆన్లైన్ కూడా ఉంటుందండి. ఎక్కడెక్కడ ఉంటుంది సార్ మీది? ఆఫ్లైన్కి వచ్చేసి విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, JNTU మెట్రో స్టేషన్ హైదరాబాద్ దగ్గర ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది. ఆర్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్స్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ట్రస్ట్ ఫ్యాక్టర్కి మా యూట్యూబ్ ఛానల్
అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాటిలో చూస్తే ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ రివ్యూస్ అవన్నీ ఉంటాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ Thank you అండి. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి. విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది. ఓకే, సో 3 లొకేషన్స్లో వాళ్ళు డైరెక్ట్ వాకింగ్ చేసైనా ఎంక్వైరీ చేయొచ్చు. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మాట్లాడింది చాలా ఉంది, మీరు చూడొచ్చు. కోడ్ జ్ఞాన్ ఇవాళ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది నంబర్ 1 పొజిషన్లో ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ మీ దగ్గర స్కిల్ ఉండాలే కానీ వాళ్ళు చూపించేటువంటి ఆఫర్స్ మార్కెట్లో మీకు ఇంకెక్కడా కనిపించిన విధంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు విజయవాడలో జాయిన్ అవ్వండి, అండ్ బెంగళూరు అయితే బెంగళూరు, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్. సో ఎక్కడున్నా సరే మీకు కావాల్సినటువంటి జాబ్ కోసం అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్ మీకు కల అయితే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. I am Satvika Anjali. I am 2024 graduate from KL University in Computer Science Engineering. I got placed in People Tech Hyderabad. Firstly, I thank Sairam sir who suggested me to join in Codenan Destination. I joined here for Python full stack. I personally thank Pooja ma'am, Manish sir and Saket sir who helped me to crack the interview. Pooja ma'am helped me a lot to crack the interview. And I personally thank Kiran sir who helped me in aptitude skills in the meantime. I am grateful for everyone who helped me in this journey. Thank you, Codenan Destination.